స్వాగతం మీ అందరికీ. బయోగ్రఫీలు, ఆసక్తికరమైన కథలు, అపురూపమైన నిజాలు మరియు తాజా సమాచారం అందించే మీ ప్రియమైన ఛానల్. ప్రతి వీడియో మీకు ప్రేరణను, జ్ఞానాన్ని అందించడమే మా లక్ష్యం. మన ప్రయాణం మొదలుపెట్టే టైం వచ్చేసింది. ఇంతకీ ఈ రోజు మనం ఏమి తెలుసుకోబోతున్నామో చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయం ఒక విశ్లేషణాత్మక అధ్యయనం. తిరుమల శ్రీవారి ఆలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అయితే ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, చర్చనీయాంశాలు ఉన్నాయి. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయం గురించి ఇప్పటి వరకు జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు, తప్పులు, ఆలయం మూసివేయబడిన సందర్భాలు, తీసుకున్న చర్యలు వంటి విషయాలను విశ్లేషించే ప్రయత్నం చేయబడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది భారతీయ పురాణాలతో ముడిపడి ఉన్న ఒక పవిత్రమైన స్థలం. ఈ ఆలయం గురించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి మనకు స్వామివారి మహిమను, ఆలయం యొక్క పవిత్రతను తెలియజేస్తాయి. ప్రధాన పురాణాలు. వరాహ అవతారం. విష్ణువు వరాహ అవతారంలో భూమిని రక్షించిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైనాడనేది ఒక ప్రసిద్ధ పురాణం. భూమిని రక్షించిన తర్వాత విష్ణువు ఈ ప్రాంతంలో తపస్సు చేసి తన భక్తులకు అనుగ్రహించాడని నమ్ముతారు. శ్రీ వెంకటాచల మహాత్మ్యం. ఈ పురాణం శ్రీ వెంకటేశ్వరుడి జీవిత చరిత్రను వివరిస్తుంది. కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు. దీనితో కోపగించిన భృగువు విష్ణువును శపించాడు. ఈ శాపం వల్ల విష్ణువు మానవుని రూపంలో భూమిపై జన్మించవలసి వచ్చింది. అలా జన్మించిన వారి శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల యాత్రకు సంబంధించిన పురాణాలు. తిరుమల యాత్రకు సంబంధించిన ఆచారాలు. కపిల తీర్థం. తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా కపిల తీర్థంలో స్నానం చేయడం ఆచారం. ఈ తీర్థం పవిత్రమైనదిగా భావిస్తారు. వరాహస్వామి దర్శనం. శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించే ముందు వరాహస్వామిని దర్శించడం ఆచారం. తలనీలాలు సమర్పించడం. కొందరు భక్తులు తమ మొక్కుబడిగా తలనీలాలు సమర్పిస్తారు. అన్నప్రసాదం. ఆలయంలో అన్నప్రసాదం స్వీకరించడం పవిత్రంగా భావిస్తారు. తిరుమల యాత్ర యొక్క ప్రాముఖ్యత. తిరుమల యాత్ర భారతీయ హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఈ యాత్ర చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. తిరుమల శ్రీవారి ఆలయం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. తిరుమల ఆలయంలో అనేక ప్రత్యేక పూజలు జరుగుతాయి. వీటిలో కొన్ని. అర్చనలు. స్వామివారికి వివిధ రకాల అర్చనలు జరుగుతాయి. వీటిలో తోమల, నివేదన, అభిషేకం, అష్టోత్తరము వంటివి ప్రధానమైనవి. సేవలు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సేవలు చేస్తారు. వీటిలో వెండి ఆభరణాలు సమర్పించడం, తీర్థం పంపిణీ చేయడం, అన్నదానం చేయడం వంటివి ఉన్నాయి. ఉత్సవాలు. బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, వసంత ఉత్సవం వంటి ప్రధాన ఉత్సవాలతో పాటు ప్రతిరోజు అనేక చిన్న ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల ఆలయం వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించబడింది. ఆలయం యొక్క నిర్మాణం, స్థానం, దిశలు అన్నీ శాస్త్రీయంగా నిర్ణయించబడ్డాయి. ఆలయంలోని ప్రతి అంశం ఒక నిర్దిష్ట అర్థాన్ని కలిగి ఉంటుంది. తిరుమల ఆలయం చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు. తిరుమల ఆలయం చుట్టుపక్కల అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో శ్రీకాళహస్తి, తిరుపతి, శ్రీవల్లభ మంగళం వంటి ప్రదేశాలు ముఖ్యమైనవి. తిరుమలకు వెళ్లడానికి ఉత్తమ సమయం. తిరుమలకు వెళ్లడానికి ఉత్తమ సమయం శీతాకాలం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది మరియు భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. తిరుమల ఆలయం గురించి ఇతర ఆసక్తికరమైన విషయాలు. తిరుమల ఆలయం యొక్క ఆర్థిక వ్యవస్థ. తిరుమల ఆలయం భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటి. ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. తిరుమల హుండీ ద్వారా ప్రతిరోజు కోట్ల రూపాయల విరాళాలు సమర్పించబడతాయి. 2021లో ఒక భక్తుడు 10 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ముఖ్యాంశంగా నిలిచింది. తిరుమల ఆలయం మరియు పర్యావరణం. తిరుమల ఆలయం ఉన్న ప్రాంతం పర్యావరణ పరంగా చాలా సున్నితమైనది. టీటీడీ పర్యావరణాన్ని కాపాడటానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. తిరుమల ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యత. తిరుమల ఆలయం భారతీయ సంస్కృతి మరియు చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. తిరుమల ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. తిరుమల ఆలయం భక్తులకు ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ భక్తులు తమ మనసులను శాంతపరుచుకుని ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతారు. ఆలయం మూసివేయబడిన సందర్భాలు. తిరుమల శ్రీవారి ఆలయం చరిత్రలో కొన్ని సందర్భాలలో మూసివేయబడింది. ఈ మూసివేతలకు ప్రధాన కారణాలు. ప్రకృతి వైపరీత్యాలు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం భౌతికంగా దెబ్బతిన్నప్పుడు లేదా భక్తుల భద్రత కోసం ఆలయాన్ని మూసివేయవలసి వచ్చింది. సామాజిక అశాంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ అస్థిరత, సామాజిక ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల కూడా ఆలయం కొన్ని సందర్భాలలో మూసివేయబడింది. ధార్మిక కారణాలు. గ్రహణాలు, పవిత్రమైన కాలాలు వంటి ధార్మిక కారణాల వల్ల కూడా ఆలయం కొన్ని గంటలు లేదా రోజుల పాటు మూసివేయబడుతుంది. తప్పులు మరియు తీసుకున్న చర్యలు. క్యూ లైన్ సమస్యలు. గతంలో తిరుమలలో భక్తులు ఎక్కువగా ఇబ్బంది పడేది క్యూ లైన్ సమస్యతోనే. ఈ సమస్యను నివారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనేక కొత్త పద్ధతులను అనుసరిస్తున్నది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటి వసతులను అందిస్తున్నది. భద్రతా సమస్యలు. భక్తుల భద్రత కోసం టీటీడీ అనేక కొత్త భద్రతా చర్యలను తీసుకుంటున్నది. సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, భద్రతా దళాలు వంటి వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నది. ఆర్థిక అవక్రమాలు. గతంలో తిరుమలలో కొన్ని ఆర్థిక అవక్రమాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ అవక్రమాలను అరికట్టడానికి టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరిగిన యథార్థ సంఘటనలు. కరోనా మహమ్మారి.
కరోనా మహమ్మారి సమయంలో తిరుమల ఆలయం కొన్ని నెలల పాటు మూసివేయబడింది. మహమ్మారి పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చిన తర్వాత ఆలయాన్ని పరిమిత సంఖ్యలో భక్తులతో తెరిచారు. తిరుమల యాత్రకు సంబంధించిన ప్రత్యేక సూచనలు మరియు సలహాలు. యాత్రకు ముందు ఆన్లైన్ బుకింగ్. టికెట్లు, వసతి గదులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మంచిది, ముఖ్యంగా శుక్రవారాలు, శనివారాలు, 2 వారాల పండుగలు వంటి రద్దీ రోజుల్లో. వస్త్రాలు. సౌకర్యవంతమైన, తేలికైన వస్త్రాలను ధరించండి. కొండనడక చేయవలసి వస్తే అనుకూలమైన బూట్లు ధరించడం మంచిది. ఆహారం. తేలికైన ఆహారాన్ని తీసుకువెళ్ళండి. ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో నీరు తాగడానికి మర్చిపోవద్దు. ధనం. కాష్తో పాటు కార్డులు కూడా తీసుకువెళ్ళండి. గుర్తింపు పత్రాలు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి గుర్తింపు పత్రాలను తీసుకువెళ్ళండి. తిరుమలలో క్యూలైన్. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడవలసి ఉంటుంది. ఓపికగా ఉండండి. మొబైల్ ఫోన్లు. ఆలయంలో మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి. ఫోటోలు. ఆలయం లోపల ఫోటోలు తీయడానికి అనుమతి ఉండదు. పవిత్రత. ఆలయంలో పవిత్రంగా ఉండాలి. సేవలు. స్వామివారికి వివిధ రకాల సేవలు చేయవచ్చు. పరిసరాలు. ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను సందర్శించండి. సహాయం. ఏదైనా సహాయం అవసరమైతే టీటీడీ సిబ్బందిని సంప్రదించండి. తిరుమల నుండి తిరిగి వచ్చిన తర్వాత సంతోషంగా ఉండండి. స్వామివారి దర్శనం చేసుకున్న సంతోషాన్ని అనుభవించండి. ప్రసాదం. స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళండి. అనుభవాలను పంచుకోండి. మీ అనుభవాలను మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. తిరుమల యాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ సూచనలు మీ యాత్రను మరింత సౌకర్యవంతంగా మరియు ఆనందదాయకంగా చేస్తాయి. మా వీడియోను వీక్షించినందుకు మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఆవిష్కరణలు, కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లలో పంచుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సమాచారం ఇది. మీ రోజు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో. జై హింద్.